ఏంటి మన ప్రతి తెలుగు రైతు నమస్కారం అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణలో మిరపనారుకు సంబంధించి చాలామంది చాలా చోట్ల అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. వాతావరణం చల్లబడ్డ చోట ఒక రకంగా ఉంది, వేడిగా ఉన్న చోట ఒక రకంగా ఉంది, రైతులు నీళ్లు పెట్టిన తర్వాత మరొక రకంగా ఉంది, నీళ్లు పెట్టకపోతే ఇంకో రకంగా ఉంది. అంటే డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ సమస్యలు వస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ వేరు సంబంధిత తెగుళ్ళకి చెప్పాను అస్త్ర అనేది. మీరు దాన్ని వాడుకుంటే చాలా వరకు హ్యాపీ జోన్, ఎందుకంటే మొక్క చనిపోకుండా ఉంటుంది. ఇక వేరు బాగా మంచిగా పెరగాలి, ఫెర్టిలైజర్ తగలంటే హార్ట్ కూడా చెప్పాను. సో అవి మనకి ఏంటంటే వేరు సంబంధిత తెగుళ్ళు, అలాగే పైపాటు గ్రోతింగ్ కోసం చెప్పాను. ఇప్పుడు ఫర్దర్గా ఇప్పుడు మీరు చూస్తున్న టైటిల్ ఏంటంటే మిరపనారు దశలో తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక అన్ని రకాల రసం పీల్చే పురుగులకు ఒక బెస్ట్ షెడ్యూల్ అయితే ప్లాన్ చేశానండి. ఇది మీకు క్లారిటీ కోసం చూపిస్తున్నందుకు ఈ రకమైన తెల్లదోమ, పచ్చదోమ, ఈ పేనుబంక, లద్దె పురుగు, ఆకుమచ్చ ఇవన్నీ, సో వేరుకుళ్ళు, ఈ వైరస్ ఇవన్నీ రాకుండా కూడా, అంటే ఇక ఎటువంటి సమస్య నారు దశలో రాకుండా ఒక మంచి షెడ్యూల్ అవసరం ప్రతి రైతుకి. కొంతమంది ఏంటంటే దానికి తెలిసో తెలియకో చిన్న దశలోనే కొద్దిగా ఎక్కువ మందులు తెచ్చి తెలియకుండానే అనుకోకుండా, అంటే ఒక 20 లీటర్ నీటిలో కలిపి కొట్టాల్సింది కేవలం 10-12 లీటర్లు 13 లీటర్లు కలిపి కొట్టాల నారు అనేది ఎండిపోయి చనిపోతూ ఉంది. సో అటువంటి మీరు చర్యలే తీసుకోవద్దండి. పర్ఫెక్ట్ డోస్ తీసుకోండి, పర్ఫెక్ట్గా ప్లాన్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు మిరపలో కొంచెం నారు ఎదిగిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కనిపించింది ఏంటంటే, ఉదయం పూట మనకు చూస్తే మెయిన్గా పురుగు ఉంటుంది. పచ్చ పురుగు, లద్దె పురుగు, సన్న పురుగు. లద్దె పురుగు పెద్ద రాగానే సన్న పురుగు, మచ్చల పురుగు, రబ్బర్ పురుగు ఇవన్నీ ఎక్కువ ఉంటాయండి. అవి వాటికి మనకి మార్కెట్లో తక్కువ ప్రైస్లో సైడ్ ఎఫెక్ట్ లేని మనం ఎంచుకోవాలి పురుగు మందుల్లో. తర్వాత అట్ ద సేమ్ టైం తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు, ఈ 4 కూడా పోవాలి. ఇది కూడా తక్కువ ప్రైస్లో ఉండాలి, అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండాలి. ఎందుకంటే ఏ ఒక్క ఎంఎల్ఏ డోస్ ఎక్కువైనా సరే మొక్క పాడైపోయి చనిపోద్ది. సో ఎండిపోయి చనిపోతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని తెచ్చుకోవాలంటే విత్తనం దాదాపు ప్రతి ఒక్కరికి రైతుకి ఒక్కొక్క విత్తనం వచ్చేసి 30 నుంచి 40-50 పైసలు కొనుగోలు పడింది. పెంచినందుకు ఒక 60 పైసలు పడుతుంది. నేర్లే రూపాయిన్నర అక్కడే కనబడుతుంది, రూపాయి-20 అక్కడే కనబడుతుంది. సో పోవడంతో పాటు మళ్ళీ టైం అంతా వేస్ట్ అవుతుంది. సో తెలిసిన రైతులు అయితే ఇబ్బంది లేదు, తెలిసిన మందులు కొట్టుకోండి. తెలియని వాళ్ళైతే ఇప్పుడు మంచి షెడ్యూల్ మీకు ప్లాన్ చేశానండి. అదే మనకి ఇప్పుడు మిరప నారు దశలో పచ్చ పురుగు, సన్న పురుగు, మచ్చల పురుగు, ఈ 3 పురుగులతో పాటు తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు, ఈ 4 పోవాలి. ఒకే మందులో పాసిబుల్ ఉందండి. అదే మనకి బ్లాక్ హాక్ అని, ఇదండి బ్లాక్ హాక్, క్రిస్టల్ కంపెనీ నుంచి పవర్డ్ బై క్రిస్టల్ బ్లాక్ హాక్ కనబడుతుంది క్లోజర్. బ్లాక్ హాక్ అండి ఇది. థయామిథాక్సిమ్, అలాగే అంటే అక్టారా మరియు కరాటే, ఈ 2 కాంబినేషన్స్తో మంచి మంది అండి, చాలా మంచి మంది ఇది. దీని ధర తక్కువే, మీకు మార్కెట్లో వేరే కంపెనీతో పోల్చుకుంటే ధర తక్కువే. రిజల్ట్ మాత్రం చాలా క్వాలిటీగా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. సో మాలిక్యూల్ బాగుంది, లోపల కాంబినేషన్ బాగుంది, రిజల్ట్ కూడా అల్టిమేట్గా ఉంది ఈ మందు. సో దీన్ని మనం ఎకరాకు వచ్చేసి వాస్తవంగా ఇది పైపాటు పిచికారికి అయితే మీరు మొక్కలు వేసిన తర్వాత చెప్తాను. ఇప్పుడు ఓన్లీ నారు దశలోనే కాబట్టి ఈ బ్లాక్ హాక్ని లీటర్ నీటికి 1 ml సరిపోద్దండి. లీటర్ నీటికి 1 ml. అది ఎప్పుడు విత్తనం మొలిసిన 10 నుంచి 12-15 లోపు మధ్య, 15, 18, 20 దాటితే దీన్ని లీటర్ నీటికి వచ్చేసి 2 ml చొప్పున వాడాలి. ప్రస్తుతానికి అందరి 20 రోజులలోపు నారు కాబట్టి, వయసు కాబట్టి మీరు దీన్ని లీటర్ నీటికి 1 ml. అంటే దీనికి పచ్చ పురుగు, సన్న పురుగు, అలాగే మచ్చల పురుగు పోవడంతో పాటు తామర పురుగు, తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, 4 దాదాపు మొత్తం 7 రకాల సమస్యలు, 7 రకాల రసం పీల్చే పురుగులు ఇవి ఒకే ఒక మందుకి కంట్రోల్లో ఉంటాయి. ఇది మీరు సింగిల్గా యూజ్ చేస్తే బాగుంటుంది. లేదా ఏదన్నా మనకి ఏదైనా గ్రోత్ ప్రమోటర్ కావాలి, ఇంకేదన్నా మనకి తెల్లదోమ కూడా ఉంది, కొంచెం అల్టిమేట్గా ఉండాలి రిజల్ట్ అనుకుంటే దీని కాంబినేషన్కి మనం రీజెంట్ అండి. మనకి రీజెంట్ ఎస్ఐ ఫార్మేషను క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి. ఎందుకంటే దీంట్లో ఉన్న మందు చాలా మందంగా థిక్గా ఉంటుంది. మిగతా కంపెనీల ఫిప్రోనిల్ టెక్నికల్ అంటే రీజెంట్ టెక్నికల్ చాలా పలుచగా ఉంటుంది. సో దీని స్మెల్ కూడా చాలా బాగుంది. మిగతా కంపెనీ రీజెంట్ ఎస్ఐ ఫార్మేషన్లో 5% ఉన్నది, స్మెల్ ఉండదు, అసలు ఏ స్మెల్ ఉండదు. ఇది స్మెల్ ఉందంటే మనకు వేరే రీజెంట్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. వాటర్ డిజాల్వింగ్ నీటిలో కరిగే విధానం కూడా చాలా బాగుంది. సో ఈ 2 కాంబినేషన్ మనం వేయగలిగితే చాలా బాగుంటుంది. ఎట్లా అంటే అటు తెల్లదోమ మంచి క్వాలిటీ, అలాగే పచ్చదోమ, పేనుబంక, సన్న పురుగు, లద్దె పురుగు, అన్ని పురుగులు దోమలు అన్నీ ఈ 2 కాంబినేషన్తో పోతాయి. లేదు మనకి రీజెంట్తో పని లేదనుకుంటే ఇది ఒక్కటే సరిపోద్ది మీకు బ్లాక్ హాక్ అనేది. దీన్ని లీటర్ నీటికి 1 ml చొప్పున మీరు కొట్టగలిగితే మీ నారు అనేది సేఫ్ జోన్లో ఉంటుంది.
తర్వాత ఇక నారు దశలో మరొక సమస్య ఏంటంటే మనకి వైరస్, కొన్ని చోట్ల వైరస్ వస్తుంది, కొన్ని చోట్ల న్యూట్రియంట్ డెఫిషియన్సీ వస్తుంది, కొన్ని చోట్ల పల్లాకు తెగులు, ఆకుమచ్చ తెగులు, ఇవన్నీ తెగులు ఉంటాయి. సో వాటికి మరి ఇప్పుడు పెద్ద పెద్ద మందులు కొని మనం చేయలేని పరిస్థితి కాబట్టి అవన్నీ కాకుండా మనకి ఆస్కర్ అంటే దీంట్లో మనకి ఏంటంటే అజాస్ట్రోటాబిన్ అలాగే మైకో జబ్బు, ఈ రెండు కాంబినేషన్స్ వల్ల మనకి దాదాపు కాండం తెగులు, అలాగే పైమాడు తెగులు, ఆకుమచ్చ తెగులు, ఎటువంటి తెగులు రాకుండా ఉంటుంది మన ఆస్కర్ తోటి. బెస్ట్ ఫంగిసైడ్ అండి ఇది మనకి తక్కువ ధరలోనే. మనకి ఇది ఉంది కదా బ్లాక్ హాక్, ఇది కేవలం 250 రూపాయలకి మనకి 80 అంటే 4 ట్యాంకుల డోస్ అండి. 4 ట్యాంకుల డోస్ 250 రూపాయలకే మనకు అందుబాటులో ఉంటుంది. దీన్ని మనం వాడుకోగలిగితే ముందు అన్ని సమస్యలు పోగొట్టుకోవచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది తప్పకుండా ఉంటాయి, ఎందుకంటే వైరస్ రావడానికి మొట్టమొదటిగా తెల్లదాం, పచ్చదాం, పేనుబంకతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే తెగుళ్ళు, పొడ తెగులు, ఆకుమచ్చ తెగులు, ఇవన్నీ తెగుళ్ళు ఉంటాయి. ఆ తెగుళ్ళు అంటే చీడపేడ కూడా అంటాము. ఆ చీడపేడ రాకుండా మనకి బ్లాక్ హాకు, ఆస్కార్ కలిపి కాంబినేషన్ చేసుకోవచ్చు. లేదా ఎప్పుడన్నా సింగిల్గా యూజ్ చేసుకోవాలనుకుంటే దీన్ని కూడా లీటర్ నీటికి వచ్చి 2 గ్రాములు సరిపోద్దండి. ఎక్కువ అవసరం లేదు. లీటర్ నీటికి వచ్చి 2 గ్రాములు. మనకి మొక్క వయసును బట్టి ప్లాన్ చేయాలి. చిన్న మొక్కలు అయితేనేమో 1 గ్రాము, లేదు మనకి 15 రోజులు దాటినైతే 2 గ్రాములు. ఏ టెక్నిక్లో కలిపి కొట్టుకోవచ్చు. మొక్క చాలా ఆరోగ్యంగా ఉంటుంది, తెగుళ్ళు ఉండదు, వైరస్ ఉండదు. సో అలాగే ఇక స్పెషల్ ఏంటంటే తర్వాత మరి ప్రతిసారి మనం బ్లాక్ హాక్ కొట్టలేం కాబట్టి ఇది మనకి మార్కెట్లో ఇప్పుడు పోలీస్ అండి ఫిబ్రవరిలో 40, ఇమిడాక్లోపిడ్ 40% డబల్జీ రూపంలో ఉంది. పోలీస్ అండి ఇది మనకి అంటే మనకు తక్కువ డోస్, అల్టిమేట్ రిజల్ట్ ఉండాలి, బెస్ట్ రిజల్ట్ ఉండాలి, రైట్ తక్కువలో ఉండాలి. ఇది రేట్ అంతా మన 40 గ్రామ్స్ చూసినప్పుడు 300 అనుకుంటా, 300. ఇది మనకి పోలీస్ అండి. చాలా మాలిక్యూల్ చాలా బాగుంది. మనకి నీళ్ళలో వేస్తే చాలా బాగా కరుగుతుంది, వెంటనే కరుగుతుంది. దీంట్లో కలిపిన మాలిక్యూల్ సరికి మనకి ఫిబ్రవరి ఇమిడా అలాగే 300 అంతే. ఇది ఈ పోలీస్ అండి. పోలీస్ టెక్నికల్ కూడా మనం మన అంటే రీజెంట్ ఉంటుంది, అంటే ఇమిడా ఉంటుంది, ఫిబ్రవరి రీజెంట్ ఉంటుంది. అంటే జబ్బుకి సగం రీజెంట్ ఎస్సీ ఫార్మేషన్ కన్నా సగం, కొంచెం డబుల్ డోస్. సో అందుకని ఫస్ట్ ఏం చేస్తారంటే బ్లాక్ హాకు మీరు రీజెంట్ కాంబినేషన్తో కొట్టండి. తర్వాత రెఫరీ పోలీస్ టెక్నికల్ అలాగే ఈ ఆస్కర్ కాంబినేషన్తో కొట్టండి. అప్పుడు మనకి ఏంటంటే తక్కువ డోసులోనే తక్కువ ప్రైస్లోనే మిరపనారు చాలా ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. ఇది మనకి దాదాపు 100 లీటర్ల పైన వస్తుంది ఇది కూడా. తర్వాత మనకి ఈ బ్లాక్ హాక్ ఇది 80 లీటర్లు అంటే 4 ట్యాంకులు. ఇది ఒక పోలీస్ ఒక 5 ట్యాంకులకు వస్తుంది. ఇక రీజెంట్ అనేది కూడా 5 ట్యాంకులకు వస్తుంది. తక్కువ ప్రైస్. రీజెంట్ పావు అండి 250 ml మన దగ్గర కేవలం 300 రూపాయలే ఇది రీజెంట్. సో ఇట్లా మీరు కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. ఇక ఫర్దర్గా మనకి ఏంటంటే మంచి ఒక 30 డేస్ అప్పుడు 25 నుంచి 30 రోజులు 35 రోజులు అప్పుడు నారు పీక ముందు వయసు ముదిరినప్పుడు మొక్క కంపల్సరీగా మన రైతులు ఏం చేస్తారంటే ఎక్స్పర్నస్ 1 ట్యాంక్ డోసు లేదా ట్రేసర్ 1 ట్యాంక్ డోసు కొడుతూ ఉంటారు. సో ఈ రెండింటికి ఆల్టర్నేషన్గా పురుగు పోతుంది, తామర పురుగు పోతుంది, నల్లి పోతుంది, అల్టిమేట్గా ఉంటుంది అరోమా. ఈ అరోమాని ఇది మీరు కేవలం లీటర్ నీటికి వచ్చేసి 1 ml నుంచి 2 ml అంటే మనకి మొక్క వయసు ముదురుది కాబట్టి ఒక 2 ml రెండోసారి చూపించకూడదు, సింగిల్గానే కొట్టుకుంటూ వెళ్ళాలండి. ఈ అరోమాని మనం కొట్టగలిగితే దాదాపు ఒక 10-15 రోజుల పాటు ఎక్సలెంట్ క్వాలిటీతో మంచి నవనవలాడుతూ ఉంటుంది, సూపర్గా ఉంటుంది ఈ అరోమా వాడితే. ఎందుకంటే ఇది బెటర్ దాన్ ది ఎక్స్పీరియన్స్, బెటర్ దాన్ ది మార్కెట్లో ఉండే నల్లి తామర పురుగుకి బెస్ట్ మంది అంటే లాస్ట్ ఇయర్ వాడిచ్చాను. ఎక్కువ మంది కాదు, తక్కువ స్టాక్ ఉంది, తక్కువ మందికి వాడిచ్చాను. అల్టిమేట్ రిజల్ట్ అరోమా. దీంట్లో ఏమిటంటే క్లోరాంథ్రిన్ అలాగే మనకి అబామాక్టిన్ అంటే మనకి అబాసిన్ ఒకటి, కోరేజిన్ ఒకటి, 2 టెక్నికల్తో ఈ కాంబినేషన్ ఉంటుంది. అప్పుడు మనం కొట్టగలిగితే 10 రోజుల పాటు 10 నుంచి 15 రోజుల పాటు మొక్కకు ఎటువంటి రోగం రాదు. ఇక తామర పురుగు పచ్చదం ఏమీ ఉండదు. అంటే మంచి వయసులో కొట్టాలి ఇది 30 to 35 డేస్ అప్పుడు అరోమా కొట్టగలిగితే 10 రోజులు కాపాడిందంటే 45 రోజులకి మనం మొక్కలు చేలో పెట్టేసుకోవచ్చు. సో కేవలం నేను చెప్పేది బ్లాక్ హాకు, అరోమా, రీజెంటు, ఆస్కారు, రెఫరీ మొత్తం 5 మందులు అండి. అవి కూడా సరే పట్టేసి ఇవ్వండి. రీజెంటు, బ్లాక్ హాకు అలాగే అరోమా, ఆస్కారు, రెఫరీ మొత్తం 5 మందులు అండి. తక్కువ డోసు. ఇది మనకి 300కి వస్తుంది. మనకి దాదాపు 4 నుంచి 5 ట్యాంకులు
మిరప నారు దశలో వాడుకోవచ్చు. అంటే దాదాపు ఎకరం డోసు, అంటే డోసు అంటే అది వేరు, ఎకరానికి మనం 100 గ్రాములు పెడతాం, ఇది ఎకరం డోసు. బట్ 3 ట్యాంకులకి 3 నుంచి 4 ట్యాంకులకి రిఫరీ వాడుకోవచ్చు. ఇది మాత్రం మనకి ఎకరానికి ఇది 3 ఎకరాల డోసు, అంటే మనకి తక్కువ డోసులు లేవు. మీకు ఫర్దర్గా చేలో మనం మొక్కలు పెట్టిన తర్వాత ఇది కూడా ఉపయోగపడుతుంది. ఆస్కార్ తర్వాత అరోమా, ఇది కూడా మనకి తక్కువ డోసు అండి. సపోర్ట్ అప్పర్ క్వాలిటీ, బ్లాక్ హ్యాక్, రీజెంట్, ఈ 5 మందులతో మనం మిరప నారుని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఏ విధంగా అంటే తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, మచ్చల పురుగు, రబ్బర్ పురుగు, ప్రతి పురుగు, ఆ పురుగుతో పాటు తెగుళ్ళు కూడా రాకుండా, పోషక లోపాలు లేకుండా కాపాడుకోవచ్చు ఆస్కార్ తోటి. ఇక పోలీస్ పనితనం మీ అందరూ తెలుసు. సో ఈ బ్రాండ్ మందులు, బ్రాండ్ క్వాలిటీ మంచిగా ఉంటుంది. సో నారు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఓపెన్ బెడ్స్ పైన వాడుకోవచ్చు, ఇదే షెడ్యూలు. తర్వాత మనకి నెట్లో పెట్టుకున్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు. సో మీరు తీసుకున్నా సరే తక్కువ డోస్తో కొట్టండి. అవసరమైతే 4 రోజులకి 5 రోజులకి మళ్ళీ కొట్టండి. అంతేగాని ఒకేసారి రిజల్ట్ బాగుంటుందని చెప్పేసి డబుల్ డోస్ అయితే కొట్టకూడదు. ఇవి తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు పిచికారి చేసేటప్పుడు సింగిల్ టైమే చూపించాలి, ఒక్కసారి చూపించాలి, మళ్ళీ రెండోసారి చూపించకూడదు. ఇట్లా మీరు జాగ్రత్తలు కూడా పాటించండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలామంది రైతులు అడుగుతున్నారు, వేరు సంబంధిత తెగుళ్ళు, అలాగే వైరస్, నారుమడి దశలో పురుగు, దోమ, తెల్లదోమ, అలాగే ముడత, వీటన్నిటికీ కేవలం 5 మందులే చెక్ పెట్టవచ్చండి. 5 మందులతో ఈ విధంగా ప్లాన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.